అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దైవభక్తితోనో తిరుమల తిరుపతి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతోనో భక్తితోనో చేసినటువంటి ఆరోపణలు కావిది. ఈరోజు మనము వారి మాటలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఈరోజు దీని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది, దీనికి హిందూ మతం దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ లేకపోతే జగన్ గారు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం ఆధారంగా రాష్ట్రంలో పోలరైజేషన్ తేవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. జగన్ క్రిస్టియన్ అని, వైఎస్ఆర్ పార్టీ జగన్ ఆధ్వర్యంలో ఇది హిందూ వ్యతిరేక పార్టీ అని ముద్ర వేయడానికి ఈరోజు పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈయనేమో తిరుపతిలో మఠాధిపతులతో పూజారులతో ఈ యొక్క అనిమల్ ఫ్యాట్ కలిపిన పూజలు చేశారు, నైవేద్యాలు చేశారు అనేటువంటి దానికి విరుగుడుగా శాంతి హోమం అని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. మరోవైపు 11వ తేదీ వరకు కూడా ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. బీజేవైఎం వాళ్ళేమో గడువు ముందుకేసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం జగన్ గారి ఇంటి ముందు ధర్నాకి పాల్పడినారు. వీళ్ళందరి ఉద్దేశం కూడా ఒక్కటే, హిందూ మత విశ్వాసాల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దురుద్దేశం వీళ్ళందరిది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తూ ఉంది. జగన్ గారు స్వయంగా ఈ ఆరోపణలకు చెల్లించకుండా ప్రధానమంత్రికి లేఖ రాశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలా, దోషులను కఠినంగా శిక్షించాలా, నిజమనేటువంటిది బయటికి రావాలా, కోట్లాది మంది భక్తుల మనోగయం మాన్పించేటువంటి విధంగా ఈ విచారణ ఉండాలా, అదేవిధంగా ఆంధ్రదేశంలో ప్రపంచానికే ఒక విశిష్టత కలిగినటువంటి దేవాలయం యొక్క ప్రతిష్టని కాపాడాలనేటువంటి రీతిలో ఈరోజు జగన్ గారు లెటర్ రాశారు. జగన్ గారు బుకాయింపులకు పోవడం లేదు, ఏ విచారణకైనా సిద్ధమైనటువంటి రీతిలో చెప్పినాడు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు క్రిస్టియన్ మతం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి ముద్ర వేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు బరి తెగించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మనకందరికీ తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారి భార్య, ఆమె అక్కడ ఉన్నటువంటి పూజారుల కంటే ఎక్కువ ఆమె లోతైనటువంటి అధ్యయనం చేసింది వాటన్నింటిపైన కూడా, హిందూ ఆచారాలు సాంప్రదాయాలు వీటన్నిటి పట్ల. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఉన్న రోజులు కూడా తిరుమల విశిష్టత పెంచడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. తిరుమలకు వచ్చేటువంటి ఆదాయాన్ని కానీ తిరుమలకు వచ్చేటువంటి భక్తులను కానీ పెంచడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేశారు. అవన్నీ కూడా డేటాస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఈరోజు చూడొచ్చు. మరి స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినాడు. దీనిపైన సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలనేటువంటిది కూడా కోరడం జరిగింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబద్ధాలతో తప్పుడు ప్రచారాలతో ఏదో ముద్ర వేసి దెబ్బతీయాలనుకోవడము మూర్ఖత్వమే. ఇది ప్రజల నుంచి పుట్టినటువంటి పార్టీ. ఇట్లాంటి వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇట్లాంటి వాటికి ఏమాత్రం కూడా చెల్లించము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని బజార్న పెట్టేటువంటి రీతిలో, దేవుణ్ణి బజార్న పెట్టేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశాడు. దానికైనా తగు శిక్షను అనుభవించక తప్పదు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు
ఈ తిరుపతి లడ్డు వివాదాన్ని ముందుకు తీసుకుని వచ్చినటువంటి సమయం 100 రోజులు తన గవర్నమెంటు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఆరోపణలు బయటపెట్టినాడు. మామూలుగా ఎవరైనా కానీ 100 రోజులు వాళ్ళ పరిపాలన తర్వాత ఆ పరిపాలనలో ప్రజలకు ఏం చేశాం, ఏ విధంగా మేనిఫెస్టోని అమలు చేశాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఏ విధంగా మేము పరిష్కారం చేశామని రాబోయే కాలంలో తమ దారి ఎటు, తాము ఏం చేయబోతున్నాం రాష్ట్రానికని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దాని నుంచి డైవర్ట్ కావడానికి నిజంగా పనిచేసిన వాడు ఎవడు కూడా ప్రయత్నం చేయడు. తాము చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకుపోయి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటారు. కానీ ఈయన అన్ని విధాలా కూడా వైఫల్యం చెందినాడు. ప్రజలకు ఇంటింటికి పోయి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారు బుకాయింపులకు పాల్పడుతూ ఉన్నాడు. ముఖ్యంగా మహిళలకు 18 ఏళ్ళు నిండితేనే పెన్షన్ ఇస్తామనేటువంటి మాట కానీ, తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 చొప్పున అందిస్తామనేటువంటి వాగ్దానం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వీటన్నింటిలో ఫెయిల్ అయినాడు. పైగా విజయవాడలో వచ్చినటువంటి వరద, దానికి సంబంధించిన నష్టాన్ని, బాధితుల్ని ఆదుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శల పాలైనాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈరోజు ప్రైవేటైజేషన్ వైపు తీసుకెళ్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడంలో, సమర్థవంతంగా ప్రజల పక్షాన్ని నిలబడడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినాడు ఈరోజు. అంతేకాకుండా జగన్ గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మెడికల్ కళాశాలలు, అదేవిధంగా వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను ముందుకు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి ఈ 100 రోజుల పాలనలో అడుగులు పక్కకు పడుతూ ఉన్నాయి. ప్రైవేటైజేషన్ వైపు, ప్రైవేట్ వ్యక్తులకు హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ కూడా కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు హయాంలో చైన్ కాలేజెస్ అని చెప్పి, చైతన్య నారాయణ కాలేజెస్ అని చెప్పి వాటిని మళ్ళొకసారి బలోపేతం చేయడానికి ఈరోజు కాలేజ్ విద్యని, స్కూల్ విద్యని అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టేటువంటి అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దొడ్డిదారిన మళ్ళా కూడా కేంద్ర బడ్జెట్కి అనుగుణంగా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరో పేరు మీద ఈరోజు అమలు చేయక తప్పడం లేదు. వీటన్నింటి నుంచి కూడా తప్పించుకోవడానికి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఈ యొక్క మతానికి సంబంధించిన అంశాలనే ముందుకు తెస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలను కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీంట్లో పోటీ పడుతూ ఉన్నారు వాళ్ళు ముగ్గురు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు శాంతి దీక్షలు అంటాడు, ఆయనేమో ప్రాయశ్చిత్త దీక్షలు అంటాడు. బీజేవైఎం వాళ్ళేమో ఇండ్ల ముందు ధర్నాలకు పాల్పడుతున్నారు. హిందూ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి వీళ్ళు ముగ్గురు కూడా పోటీపడి జగన్ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దేవాలయాలు ధ్వంసమని లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ కుట్రలంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు, తప్పనిసరిగా తిప్పి కొడతారు. ఈరోజు చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితిలో దైవభక్తులు లేరనేటువంటిది 100% కూడా నిజమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే సిట్ విచారణ కాకుండా చంద్రబాబు నాయుడు గారే కోరాల సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈరోజు విచారణ జరపాలా, నేను రాజకీయ లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేయలేదని చెప్పి ప్రజల ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబడాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఆ పద్ధతుల్లోనే విచారణ జరగాలని మేము కోరుకుంటాం.